హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ ఫార్మల్ లైఫ్ ఫార్మ్. అండ్ ఇక్కడ ఇంక్లూడర్ అయితే వచ్చేసింది గైస్. అన్బాక్సింగ్ వీడియో ఇది చూడండి గైస్, లాస్ట్ దాకా చూడండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, షేర్ చేయండి. అట్నే ఇది సెన్సర్ గైస్, ఫస్ట్ ఇదే కట్ చేసినాము చూడండి గైస్. బుక్ అయితే వచ్చింది ఒకటి, మళ్ళీ దానికి పెడతానికి హోల్డరు, మళ్ళీ ప్లగ్లు వచ్చినాయి మళ్ళీ అవి పెడతానికి, మళ్ళీ ఒకటేమో ఫ్యాన్ వచ్చింది. అంతా గ్యాస్. నేను లోపల జాలీలు వస్తాయేమో అనుకున్నా, కానీ కాదు, గింత తక్కువలో జాలీ వస్తాయి. నేను ఫస్ట్ బుక్ చేసినప్పుడు అవి వస్తాయి అనుకున్నా కానీ రాలేదు. ఏం చేద్దాం ఇది మంచిగానే ఉంటుంది కానీ చూద్దాం. పెట్టయితే 21 డేస్కి పిల్లలు అయితే లేదా చూడాలి. ఇక 21 డేస్ ఛాలెంజ్ చేస్తాం గైస్. చూడండి మీరు నా ఇన్స్టాగ్రామ్లో అయినా ఇలా అయినా చూడండి గైస్. అవి అంటే అదేమో ఫ్యాన్ది గైస్, ఇది బ్లాక్ కలర్ రెడ్ కలర్దేమో హోల్డర్ది. వాళ్ళ ఫిక్స్ చేసి ఇచ్చారు గైస్. మనం చేసుకుంది కానీ మళ్ళీ ఏమైనా అయితే మా డాడీ తిడుతున్నాను, గని గుడ్లు వేస్ట్ అని. అందుకే మా డాడీతోనే బుక్ చేయించిన అంతా. ఒకటేమో మళ్ళీ మా డాడీ చేతిలో ఉందని చూడండి గైస్. అదేంటంటే ఇప్పుడు గుడ్ల పైన పెడితే అది గుడ్లది టెంపరేచర్ ఎంత ఉందో ఎంతనో అని అది సెన్సార్లో చూపిస్తుంది గైస్. టెంపరేచర్లో అది చూపిస్తుంది టెంపరేచర్ ఎంత ఉందో, అందుకే అది ఇచ్చిర్రు. చూడండి గైస్, అదే ఒకటి చూసిన వాళ్ళు వేసింది చూడు అదే. మిగిలిన బుక్ చేసుకున్నట్టయితే కామెంట్ చేయరు గైస్. మీ దగ్గర ఉంటే ఇట్లా బెస్టా కాదా మంచిగా చెప్పండి గైస్. ఇంక్లేటర్ ఎందుకు తెచ్చిన అంటే ఇది ములకలపల్లి మా పక్క అంటే 10 కిలోమీటర్ ఉంటుంది గైస్. అక్కడ పోయి తెచ్చుకోవాలి. మళ్ళీ నెల కోడి పిల్లకి సునాలకి అయితే 110 గైస్. మళ్ళీ గంత దూరం పోయి గంత రేటు పెట్టుకొని తెచ్చుకునే బదులు మన దగ్గర గుడ్లు ఉన్నాయిగా, ఎక్కువ సోనాలు పెడుతున్నాయి. మీ గుడ్లే ఇలా వేస్తే మంచిగా ఉంటుంది కానీ ఇది బుక్ చేసినాం గైస్. మళ్ళీ ఇవి ఇలా పెట్టినాం పిల్లలు అయినాయి అనుకో, కోడి పిల్లలు అయితే గైస్ ఇక బైకాడ పెట్టి మంచిగా ఆడితే బైకాడ గిన జాలి గిన అంతా చెడి గిన వేసినా కదా, అలా వేస్తే మంచిగా పెరుగుతాయని ఇట్లా ప్లాన్ చేసిన గైస్. మళ్ళా అందరి దగ్గర కొనుక్కొచ్చుకుంటే మళ్ళీ ఏమైనా రోగం వస్తే ఏమో డౌట్ కొట్టేది మనకు తెలియదు కదా. ఇక్కడనే మనం పెంచుకొని ఇట్లా గుడ్లు పెట్టుకొని చేద్దామని ఇది బుక్ చేసిన గైస్. నా దగ్గర ఎక్కువ నాటుకోళ్ళు లేవు గైస్, అందుకే నేను బుక్ చేసిన. సోనాలి కోళ్ళు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర, అన్ని గుడ్లు పెట్టినాయి. అవి గుడ్లు పెడుతూనే ఉన్నాయి, పొదుగుతలేవు. అందుకే ఇది బుక్ చేసిన గైస్. వారం నుంచి బుక్ చేస్తే ఇక నిన్న వచ్చింది గైస్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 29 డిసెంబర్కి 2025లో వచ్చింది గైస్. అట్లా అన్నమాట. తీసుకొచ్చుకున్నా, సాయంత్రం మీద తీసుకొచ్చుకున్నా.
ఆ రోజే మాది వరి నాటుగిన అయిపోయింది. అట్లా చూడండి గ్యాస్ ఒకసారి పగ్గులు అయితే పెడుతుంది. అట్లా రియాక్షన్ అవుతుందో చూద్దాం. సక్సెస్ అవుతుందా అరే ఆఫ్ చేయటిల్లు గది కాదు గది. లైట్ అయినా బాగానే వస్తుంది గ్యాస్. ఫ్యాన్ కాడ చేతులు పెడితే చల్లగా వస్తుంది మొత్తం. అక్కడ లైట్ కింద వాటర్ పెడతాం కదా, ఆ ఆగరు మొత్తం ఆ రూమ్ మొత్తం అట్లా దాని లోపల మొత్తం బారాలని ఫ్యాన్ పెడతారు గ్యాస్. అవి మన దగ్గర లేవు, అందుకే బుక్ చేసి ఇచ్చిన. చూడండి గ్యాస్, ఇంగ్లీడర్ అన్బాక్సింగ్ వీడియో. టెంపరేచర్ పెరుగుతుందట మళ్ళీ తగ్గుతుందట. అది వీడియో అది పాత ఫోన్ చెప్పు. టెంపరేచర్ పెరుగుతూనే ఉంది గ్యాస్. 70 దాకా వస్తుంది. ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది గాయస్. టెంపరేచర్ తగ్గట్టు గుడ్లు పెట్టిన గుడ్లు పెడమా చూద్దామా. గుడ్లు పెడమా చూడండి గాయస్, 37.0 వచ్చినప్పుడు మళ్ళీ లైట్ వెళ్తుంది అండి. సో చూడండి 37.5 ఇంక్యులేటర్ అయితే వచ్చేసింది గాయస్. మంచిగా పనిచేస్తుంది. గుడ్లు అయితే పెట్టేస్తాం. చూడండి, ఇవన్నీ వచ్చేసినాయి. ఇలా అవో బుగ్గ అదే వచ్చింది, ఫ్యాన్ అదే వచ్చింది. ఇవో ఇది ఉంది కదా, గుడ్ల పైన పెడితే దాని టెంపరేచర్ ఎంత ఉందో అది లైట్ ఆఫ్ అయితే ఆన్ అవుతుంది. ఇదేమో మూత. ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఈడొకటి 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 అట్లా. దీన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇది టెంపరేచర్ చూపిస్తుంది. ఎంత ఉండాలంటే నాకు తెలియదు, చూడాలి. మంచిగా ఇది ఎంత అంటే గాయస్, ఇది 1600 అంటే చెప్పే ఎంత అయింది. ఎంత అయింది ఇంక్లూడర్కు 1600, చార్జెస్ ఏమో 394 రూపాయలు అయిపోతుంది. చూసారా గాయస్, ఇంత ఖర్చు పెట్టి మాది తెప్పించాం. సక్సెస్ కావాలని కోరుకోండి. కామెంట్ చేయరు గాయస్, ఎట్లా చేయాలో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా గాయస్? కొత్తగా వాళ్ళని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే గాయస్, ఇగో అట్లా వస్తుందంట గాయస్. అలా అయినా వీడియో తీసి పెట్టిండు. అట్లా వస్తుందంట 1 వీక్కి గాయస్. ఈడున్నది అయితే ఈడ పెట్టేసినాం. బయట ఎందుకు పెడతలేము అంటే కోతులు వస్తాయని. కోతులు మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు పడేసినాయి గుడ్లని. అందుకే ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ అయినా 2 ప్లగ్గులు పెట్టుకొని గిన్నె వచ్చేసినాయి అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ఇక్కడ పెట్టుకుంటాం. ఇక ఇప్పుడైతే ఈ గుడ్లు పెడుతున్నాం. ఇలా
ఓ 40 ఉంటాయి గుడ్లు లోపడైన ఉంటాయి. ఇప్పుడు ఇంక్యులేటర్లో పెడుతున్నాం. ఎలా పెడతామో చూడండి గాయస్. అదైతే బండ్లు కూడా గ్యాస్ డబ్బులు వెళ్ళేసి పాలు తీసుకోవాలి. మీరు కింద పెట్టాలి మూత. ఆ? ఇక్కడ 4 హోల్స్ పెట్టాలి, ఎందుకంటే గాలిగిన పోవాలిగా. చిన్న చిన్నవి. అది దగ్గర కానీ అలా కూర్చేయి ఒకసారి. కత్తెర దగ్గర కాను కూర్చిగా. ఇట్లా 4 పెట్టాలి. టైం పదైంది. అయ్యో అది నేను మందం బొద్దు. ఇప్పుడు అదైతే ప్లగ్లో పెట్టు ఫస్ట్. బొద్దు పెట్టాలి. నువ్వు గుడ్లు పెట్టినాక బొద్దు పెట్టి కరెక్ట్. ఇప్పుడు కింద అయితే జోరుబంద వేస్తున్నాం. బుగ్గ తెలుసా తేలా ఇలా మీరు జోరుబంద వేసుకోవాలి. జోరుబంద లేకపోతే మటనా గడ్డనా. మాకైతే ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి జోరుబంద పెట్టాం. మంచిగా ఇవ్వాలనుకోవాలి. బాగా ఫస్ట్ మలుసు ఇలా ఎన్ని గుడ్లు పడతావు కామెంట్ చేయండి గాయస్. ఆయన ఏమన్నారు అంటే 70 గుడ్లు పడతాయంట. నిజమా కదా కామెంట్ చేయాలి. మంచిగా లెవెల్ వేసుకోవాలి. మలుసు అది ఇక్కడ మలుపుదాం అంటే వైర్ అంతా లేదు. వాటర్ పెట్టుకొని మొత్తం చదువుదాం. ఇక్కడ మంచిగా ఉన్నది. గుడ్లకు మార్కింగ్ గుళ్ళకైతే ఇప్పుడు మార్కింగ్ పెట్టేసాం అన్నమాట. ఏ స్కెచ్ మార్కింగ్ పెడతా. గుడ్లన్నీ ఇప్పుడు అందించాలన్నమాట. ఇప్పుడు అక్కడ డ్రాయింగ్ చేసింది చూడండి. మంచి లైక్ చేయండి. మాకైతే ఇప్పుడు అన్ని ఇంటికి గీసాయి. ఎట్లా గీస్తుంది మంచి టిక్ గీయ అన్నమాట. గైస్ ఇట్లా సీదా పెట్టాలన్నమాట. ఇట్లా పెట్టేసాలి. అట్లా అన్నీ పెట్టుకోవాలి గైస్. పెట్టినాక చూపిస్తా మీకు. అన్నీ మరి మంచి చెప్పచ్చు కదా అంటారు. స్కెచ్లో అయితే పోయి చెల్లుగా బిడ్డగా నాకు ఇప్పుడు ఇది ప్రశాంతంగా నిద్రవాలంటే నాకు ఇది
నేను బతుకు తెరువు కోసం చేస్తున్నాను, నేను ఖాళీగా తింటా చేస్తలేదు. బతుకుల కోసం ఇది కూడా ఆలోచించాలి. మరి అందుకే మరి ఇచ్చే పెడతాం మరి అవ్వదు. అమ్మ నీ పెట్టమన్నది అమ్మ ఏమన్నది అమ్మ ఇప్పుడు ఏమన్నది? అవునా గోళేశ్వర గోలు వేయదా జ్వరం అవునా కాదు అమ్మే మన అమ్మ పెడుతున్నాను అది పెట్టాలంటే అది చేస్తా అంటుండే అంటే పెట్టుకోరు అని ఇట్లా పెట్టి అయ్యా అది పెట్టి చేద్దాం ముందు. చేస్తాను ఎందుకు గుడి పడుతున్నాయి పెట్టుకుని 6 7 9 ఈ షార్ట్ వీడియో అన్నట్టు 10 రోజులు ఆగిపోతే వస్తుంది రోజుకి ముందు అప్లోడ్ చేయాలన్నమాట. ఇగో ఇట్లనే ఇట్లా అయితే చిన్న కొడుకు ఒకటి వచ్చిరా చిన్నది ఏం చేసుకోవాలి తిన్నావా? 3 9 పాలు పొద్దున పాలు అదేనా కింది పైగా అన్ని కట్టుకొని బంద్ కట్టుక బంద్ కట్టుక సమాధానం లేదు కానీ ఒకటి ఓ డాడీ ఇదేదా లేదు పోయి రెండు ఒకటేసారి గ్యాస్ సక్సెస్ఫుల్గా వేసేసామంటున్నా. పక్కలా కొడుతుందమ్మా. ఈ వైద్య పక్కన అయ్యో రెండు ఒకటేసారి బంద్ చేయాలి అయ్యా. గిట్లా అనాలి గిట్లా అనాలి. ఏది బయట పక్క అంటావు మరి ఇలాకేమైందే ఇంత టెంపరేచర్ చూసుకో ఎంత ఉంది ఎంత అది అమ్మోది కదే ఏడండి మూత నువ్వు అది పెట్టి మూత పెట్టాలి. ఏడ పొక్కులు ఏడబెట్టిరే అబ్బో మస్తు పెట్టిరుగా ఆడేమో గిత్తే సౌండ్ కూర్చుంది గ్యాస్. కూర్చుంది ఇక 21 days ఎదురు చూద్దాం. ఇక కట్క స్టార్ట్, పవర్ ఆన్, గుడ్లు. ఇక గుడ్లు లెక్కలు వస్తుంది. ఫస్ట్ కనిపిస్తుందా గ్యాస్? టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తాను. ఎంత ఉందా? ఒకటి వాడ అనిపిస్తుంది చూడండి గ్యాస్. పెట్టరాదురా ఎంత ఉంది చూడండి గ్యాస్ 244 టెంపరేచర్ ఉంది, అంటే నార్మల్ సైజ్ అన్నట్టు. ఇంతే గ్యాస్. ఇక ఛాలెంజ్ పెడతా 21 days అయితే కాదో చూద్దాం. డే 2 చూస్తా. చూడండి గ్యాస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అట్నే బాయ్ బాయ్, ఉంటా మరి.
గుడ్లు పెట్టేసుడు అయితే అయిపోయింది గైస్. కొత్తగా వాళ్ళని వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. షేర్ చేయండి, లైక్ చేయండి గైస్. షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఎందుకంటే నేను వీడియోలు కొత్తగా పెడితే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు చూడవచ్చు మీరు వీడియోస్ అయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.